మరి ఈ సాంగ్స్ అంటే నాలో కూడా ఒక సింగర్ ఉన్నారు అని ఎవరు గుర్తించారు అసలు మిమ్మల్ని ఫస్ట్? గుర్తించడం అంటే ఫస్ట్ మా స్కూల్లో అలా ప్రోగ్రామ్ పెట్టారనమాట. పెట్టినప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు అని అంటే, సో అప్పుడు నేను అంటే కొంచెం టెన్షన్ పడ్డాను, పాడతానా లేదా, సాంగ్స్ అంటే నాకు ఇష్టం కదా, పాడగలుగుతానా లేదా, పోనీ ట్రై అయితే చేస్తాను అని చెప్పేసి నేను భయంతోనే నేమ్ ఇచ్చేసిన సార్ వాళ్ళకి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని. సో అలా నాకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆ సాంగ్ విన్నాక సార్ చాలా బాగా పాడిందమ్మా మీకు, అప్పుడే మా తెలుగు సార్ ఉండే అనమాట, నరసింహ సార్ అని. సో సార్ అన్నారు అప్పుడు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, సింగర్ అవుతారు మీరు అని చెప్పేసి అన్నారు. అప్పుడు అందరు కూడా బాగా పాడుతున్నాం అనేవాళ్ళు. ప్రతి ప్రోగ్రామ్ అయినా కానీ స్కూల్లో తప్పకుండా నాతో పాడించేవాళ్ళు. 10th వరకే చదువుకున్నారా? మరి 10th తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఇక మ్యారేజ్ అయిపోయింది. ఓకే, 10th లోనే మ్యారేజ్ అయిపోయింది, చిన్న ఏజ్లోనే. అవును, చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది. తర్వాత స్టడీ ఆపేసి. ఓకే, హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తారు. డ్రైవింగ్ చేస్తున్నారు. ఓకే, ఎంతమంది అక్క పిల్లలు మీరు? నాకు 3 2 అమ్మాయిలు 1 బాబు. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి ట్విన్స్. తర్వాత మళ్ళీ పాప. ఓకే, ఇప్పుడు మరి ఒక సాంగ్కి ఒక పాట పాడినందుకు ఎంత తీసుకుంటారు అమౌంట్ మీరు? నేను ప్రజెంట్ అయితే ఒక సాంగ్ రాసి పాడితే 15K తీసుకుంటాను. ఓకే, రాసి మీరే పాడితే ఇంకా 15,000 రాసి పాడడం. కొంతమంది లిరిక్ అడుగుతారు, కొంతమంది ఓన్లీ సింగింగ్ అంటారు. అలా ఇక సాంగ్ని బట్టి తీసుకుంటూ ఉంటాను. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇలా మీలో కూడా ఈ సింగర్గా ఎవరు మీకు ఛాన్స్ ఇచ్చారు? నాకు ఫస్ట్ ఛాన్స్ అంటే ఎస్టీవీ బంజారా. సో వాళ్ళ సాంగ్స్ వింటూ నేను యూట్యూబ్ ఛానల్లో వింటుంటే ఆ సాంగ్ చూసాను అనమాట. సో చూసినప్పుడు నాకు థాట్ వచ్చింది, అరే సార్ నంబర్ ఇచ్చారు కదా, ఒకసారి కాల్ చేసి అడుగుదాము, ఒకవేళ ఇస్తారేమో లేకుంటే లేదు అన్నట్టుగా అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఏం సాంగ్స్ రాస్తారు మీరు, ఒకసారి మాకు పంపించండి అంటే నేను సార్ వాళ్ళకి పంపించాను. పంపించిన తర్వాత అది ఓకే చేశారు వాళ్ళు. సూపర్. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాశారు మీరు? ఇప్పటి వరకు ఒక 55 అలా 55 సాంగ్స్ రాశారు. ఓకే, మీరు రాసిన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ మా కోసం పాడతారా? ఓకే, తప్పకుండా. నాకు ఇష్టమైన సాంగ్ అన్నారు కాబట్టి చాలా ఇష్టంతో రాసుకున్న సాంగ్ ఇది. నా సీర సింగుల్లో కుచ్చుళ్ళు నువ్వై, నా చేతి గాజుల్లో సప్పుళ్ళు నువ్వై, నాకొక అంచుల్లో సిగ్గుళ్ళు నువ్వై, నా సొట్ట బుగ్గల్లో సిరునవ్వు నువ్వై, సిన్నంగా సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో, ప్రేమించుకుందామయ్యో నీ సెలిమి సేతలలో, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, సువన్నలో సువన్నలో ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో. సూపర్ అక్క, థ్యాంక్ యూ.